నమస్కారం. తెలంగాణ మన టీవీకి స్వాగతం. ఈరోజు గురుకుల ఉద్యోగ గైడ్లో భాగంగా మనకు ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర నేపథ్యంలో పెద్ద మనసుల ఒప్పందం తర్వాత 1969 యొక్క ఉద్యమాలు అనేవి ప్రధానమైన టాపిక్. ఈరోజు మనకి ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పి అశోక్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. ఈ యొక్క వారు చివరి 15 నిమిషాలు మీకు ఏమైనా డౌట్స్ సందేహాలు ఉంటే వారిని మీరు టెలిఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. కింద నెంబర్స్ అన్నీ స్క్రోల్ అవుతున్నాయి. కాబట్టి మనం అశోక్ కుమార్ గారిని పరిచయం చేసుకుని ఒక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సో మనకి ఈ యొక్క వీరు పెద్ద మనసులో ఒప్పందం తర్వాత రెండోది 1969 తెలంగాణ ఉద్యమం గురించి ఈరోజు వివరిస్తారు. దానిలో భాగంగా అశోక్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో పెద్ద మనసుల ఒప్పందం ఒక కీలకమైన ఒప్పందంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ విధంగా మరి పెద్ద మనసుల ఒప్పందం పైనే ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగింది. కాబట్టి మరి పెద్ద మనసుల ఒప్పందానికి ఉన్న ప్రాధాన్యత మిగతా అంశాల గురించి మనకు ప్రేక్షకులకు మన యొక్క అభ్యర్థులకు వివరించే ప్రయత్నం చేస్తారా? ఇవాళ మనకి పెద్ద మనుషుల ఒప్పందం అనేది చాలా ఇంపార్టెంట్. మన పెద్ద మనుషుల ఒప్పందం మీద ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. మరి పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా మనకు కనిపించేటటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది, పెద్ద మనుషుల మీద ఒప్పందం సంతకం చేసిన వాళ్ళు ఎవరు అనేది ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మనకు పెద్ద మనుషుల ఒప్పందం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి, అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రాంతాన్ని రెండింటి కలిపి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలో చేసుకున్న ఒప్పందమే అటు ఆంధ్ర వాళ్ళు ఇటు తెలంగాణ యొక్క అప్పుడున్నట్టు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ కలిసి చేసుకున్న ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందంగా చెప్పవచ్చు. ఇది 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం. మరొక సేమ్ డేటు 2014 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు తెలంగాణ బిల్లు కూడా రాజ్యసభ ఆమోదించింది. సేమ్ ఫిబ్రవరి 20వ తారీఖు అక్కడిక్కడ మనకు అదే రోజు జరగడం అనేది ఒక యాదృచ్ఛిక సంఘటన కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 1956 ఫిబ్రవరి 20వ తారీఖున పెద్ద మనుషుల ఒప్పందం అనేది న్యూఢిల్లీలో, హైదరాబాద్లో కాదు న్యూఢిల్లీలో జరిగింది. కానీ న్యూఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో జరిగింది. హైదరాబాద్ హౌస్ అనే దాన్ని ఎడ్విన్ లూట్ అనేవాడు ఒక రూపకల్పన చేస్తే ఆ రూపకల్పన చేసిన నా మాదిరిగా మనకు నిజాం యొక్క డబ్బులతోటి హైదరాబాద్ యొక్క హౌస్ నిర్మించడం జరిగింది. ఆ హైదరాబాద్ హౌస్లో అప్పుడున్నటువంటి కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి గోవింద వల్లభ్ పంత్, మన భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఆయన మరణించిన తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించింది గోవింద వల్లభ్ పంత్. మనకు కేసీ పంత్ తర్వాత కాలంలో మన కేసీ పంత్ కనబడతాడు. ఆ కేసీ పంత్ గోవింద వల్లభ్ పంత్ యొక్క కుమారుడే. మనకు తర్వాత కాలంలో మనకు ఆర్థిక సంఘం చైర్మన్ కనిపించిన కేసీ పంత్. కాబట్టి ఆ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి గోవింద వల్లభ్ పంత్ యొక్క సమక్షంలో తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి 4, ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి 4 అనే వాళ్ళు ఈ ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది. గోవింద వల్లభ్ పంత్ ఆధ్వర్యంలో ఒక ఒప్పందం జరిగింది. ఇది ఆంధ్ర భవన్, ప్రజెంట్ ఇవాళ ఆంధ్ర భవన్ గా పిలుస్తున్నారు దాన్ని. అప్పటి వరకు హైదరాబాద్ హౌస్ గా ఉంది. అక్కడ అందరు పెద్ద మనుషులందరూ కూర్చొని ఒప్పందం పైన సంతకాలు చేశారు. ఇక్కడ 14 అంశాలపైన చర్చించారు. మరి ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకాలు చేసిన వాళ్ళు ఎవరనేది ఎగ్జామ్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా 14 అంశాలు ఉన్నప్పటికీ దాంట్లో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటంటే 10 అంశాలు చర్చించారు. ఆ 10 అంశాలపైన సంతకాలు చేసిన వారు తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి 4, ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి 4. తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సంతకం పెట్టారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి సీనియర్ నాయకుడైనటువంటి కేవీ రంగారెడ్డి మినిస్టర్గా ఉన్నాడు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన సంతకం పెట్టాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వ్యక్తులు అంటే కేవీ రంగారెడ్డి. ఆయన తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన వ్యక్తి కూడా కేవీ రంగారెడ్డి. ఈ యొక్క ఇద్దరితో పాటు మరిచెన్నారెడ్డి, అప్పటికి ఆయన యువ నాయకుడిగా ఉన్నప్పటికీ 37 సంవత్సరాల వయసులోనే ఒక రాజకీయ చక్రాన్ని తిప్పిన ఒక వ్యక్తి ఎవరంటే మరిచెన్నారెడ్డి. తెలంగాణ కోసం అంటే ఆయన 1940వ దశకం నుంచి 1992 మరణించే వరకు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే మన ఉన్నటువంటి మరిచెన్నారెడ్డి. కాబట్టి మరిచెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వీళ్లతో పాటు హైదరాబాద్ రాష్ట్రం యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జేవి నరసింగరావు కూడా దీని సంతకం పెట్టాడు. హైదరాబాద్ రాష్ట్ర అధ్యక్షుడు. అభ్యర్థులు అనే వాళ్ళు ఈ పేరు మర్చిపోవడానికి ఆస్కారం ఉంది. జేవి నరసింగరావు. ఇదే జేవి నరసింగరావు 69 ఉద్యమ కాలంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు 4 అభ్యర్థులు ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి కేవీ రంగారెడ్డి, రెండో వ్యక్తి జేవి నరసింగరావు 69 మూమెంట్లో,
అదేవిధంగా తర్వాత కాలంలో మనకు 2011లో కూడా మెదక్ జిల్లాకు సంబంధించి దామోదర్ రాజనరసింహ కూడా పనిచేశాడు. మధ్యలో మరొక వ్యక్తి కూడా పనిచేయడం జరిగింది. మొత్తంగా నలుగురు తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి ఒక సందగా డిప్యూటీ సీఎంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి నలుగురు: బూరుగుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, మరి చెన్నారెడ్డి మరియు జేవి నరసింహరావు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి సంతకం పెట్టిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం, అక్కడ ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి సంతకం పెట్టిన వాళ్ళు ఒక ఆయన బెజవాడ గోపాల్ రెడ్డి, ఆ సమయానికి ఆయన సీఎంగా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు అయితే తర్వాత కాలంలో జరిగిన సంఘర్షణలో ఆయన 1954లో ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు. ఆ తర్వాత అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ రాష్ట్రపతి పాలన తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అప్పటికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే నీల సంజీవ్ రెడ్డి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి నీల సంజీవ్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర అప్పుడు డిప్యూటీ సీఎం ఆయన సంతకం పెట్టాడు. అదే నీల సంజీవ్ రెడ్డి తర్వాత కాలంలో కేంద్ర లోక్సభ స్పీకర్గా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా, అదేవిధంగా రాష్ట్రపతిగా కూడా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మనకు నీలం సంజీవ్ రెడ్డి కనిపిస్తారు. కాబట్టి బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న. ఈయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కృషికార్ లోక్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఆయన సంతకం పెట్టాడు. కాబట్టి ఇక్కడ సర్దార్ గౌతు లచ్చన్న తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి మద్దతు తెలిపి 69 ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి అంటే సర్దార్ గౌతు లచ్చన్న. కాబట్టి అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఎన్నికై తెలంగాణ ఉద్యమాలకు మద్దతు తెలిపినటువంటి ఒక మొట్టమొదటి ఆంధ్రవాదిగా మనం చెప్పుకోవచ్చు సర్దార్ గౌతు లచ్చన్న. అదేవిధంగా అల్లూరి సత్యనారాయణ అనే ఒక వ్యక్తి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జేవి నరసింహరావు అయితే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ. కాబట్టి ఈ రెండు పదాలను మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 8 మంది సభ్యులు సంతకాలు పెట్టిన వాళ్ళు. కాబట్టి అంశాలను గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి పెద్ద మనుషుల ఒప్పందంలో 14 ఆర్టికల్స్ లేదా 14 అంశాలపైన చర్చ జరిగింది. అంటే 14 అంశాలు లేకుండా ఇక్కడ 10 అంశాలపైన చర్చించారు. అంటే మన వరుస క్రమంలో చూసినట్టు 14 కనబడతాయి. అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్, తెలంగాణ ప్రాంతీయ సంఘం గురించి 3 అంశాలు పేర్కొన్నారు. ఉద్యోగాల గురించి 2 అంశాలు పేర్కొన్నారు. ఇలా చూసినప్పుడు మొత్తం 10 అంశాలపైన చర్చ జరిగింది. ఆ 10 అంశాలు ఏంటంటే, ఒకటి మిగులు నిధులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మిగులు నిధులను తెలంగాణ ప్రాంతానికి ఖర్చు పెట్టాలని ఒక నిబంధన దీంట్లో రాసుకున్నారు. అలాగే మద్యపానం పైన, విద్యా సౌకర్యాలపైన, తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణకి ఇవ్వాలని, ఉద్యోగ సౌకర్యాలపైన అంటే తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణ వారికి ఇవ్వాలని అని ఒక ఉద్యోగ సౌకర్యాల గురించి రాసుకున్నారు. ఉర్దూ భాష గురించి చర్చించారు. అంటే తెలంగాణ ప్రాంతంలో 1347 సంవత్సరంలో బహుమనీలు అనే వాళ్ళు అధికారంకి వచ్చిన కాడి నుంచి అప్ టు 1948కి దాదాపుగా 6 శతాబ్దాల పాటు, 600 సంవత్సరాల పాటు, మేబీ 625 కూడా. ఎందుకంటే 1323లో కాకతీయ సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కంప్లీట్గా ఎవరంటే ముస్లిం పాలకులు వచ్చారు. కాబట్టి 1323 నుంచి అప్ టు 1948 వరకు తెలంగాణ గడ్డని మొత్తంగా పరిపాలించిన వాళ్ళు ఎవరంటే ముస్లింలే పరిపాలించారు. కాబట్టి ఆ ముస్లింల కాలంలో ఒక పర్షియన్ భాష కొనసాగింది. అంటే మనకు బహుమనీల కాలంలో అధికార భాష పర్షియను, కుతుబ్షాల కాలంలో అధికార భాష పర్షియను, అలాగే అసబ్జాయిల కాలంలో అధికార భాష పర్షియన్. అయితే అసబ్జాయిల కాలంలో 1884 ఫిబ్రవరి 21వ తారీఖు నాడు పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టారు. కాబట్టి ఉర్దూ భాష మనకు 1884 నుంచి 1948 వరకు ఉర్దూ భాష ఉన్నది. కాబట్టి మన చదువు మొత్తం కూడా ఉర్దూలోనే కొనసాగింది. కాబట్టి ఉద్యోగ అంశాలలో ఎలాంటి వివక్ష చూపకుండా ఉర్దూని కొనసాగించాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. ఉర్దూ భాష గురించి చర్చించారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక నియమాలు అంటే ఉద్యోగాలలో జాయిన్ కావడానికి మినిమంగా 12 సంవత్సరాల నిబంధన వర్తిస్తుందని, తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకి ఇవ్వడతాయని చెప్పేసి స్థానిక నియమాలపైన చర్చించారు. దానితో పాటుగా సర్పే కాస్ట్ యొక్క భూములు, నిజాం యొక్క సొంత భూములు కొన్ని లక్షల ఎకరాలలో ఉన్నాయి. కాబట్టి అలాంటి భూములు కానీ కొనాలన్నా అమ్మాలన్నా తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ యొక్క సమీక్షంలో అనుమతి తీసుకున్న తర్వాత అమ్మకాలు కొనుగోలు చేయాలని చెప్పేసి భూముల అమ్మకాల విక్రయాలపైన కూడా ఇక్కడ చర్చించారు పెద్ద మనుషుల ఒప్పందంలో. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ గురించి చర్చించారు. అంటే ఇక్కడ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అంటే మనకు 1938లో ఏర్పడిన ఒక కాంగ్రెస్ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్. 1918లో ఏర్పడిన కాంగ్రెస్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్. 1918లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్, 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్. ఈ రెండు కాంగ్రెస్లు అక్కడ ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో, ఒక రాజకీయ ఆధిక్యాన్ని సంపాదించిన నేపథ్యంలో
ఒక హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషించిన నేపథ్యంలో దాన్ని అలాగే కొనసాగించాలి, 1962 వరకు కూడా అలాగే కొనసాగించాలని చెప్పేసి దీనిపైన కూడా చర్చించే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ 1962 వరకు కొనసాగించాలని పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకుంటే, కానీ 1957లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ యొక్క గొంతు నలిపేసి ఇక్కడ రాజకీయ వారసత్వం లేకుండా చేసే ప్రయత్నం చేశారు సీమాంధ్ర పాలకులు. కాబట్టి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో మంత్రిమండలి నిర్మాణం గురించి చర్చించారు. అంటే ప్రధానమైనది మంత్రిమండలి నిర్మాణం. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం వాడు కంపల్సరీగా డిప్యూటీ సీఎం ఇవ్వాలని, తెలంగాణ ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని పెద్ద మనుషుల ఒప్పందం రాసుకున్న ఒక మొదటి నిబంధన. అలాగే ముఖ్యమైన 5 శాఖలలో ఒక 12 మంది మంత్రులు ఉంటే ముఖ్యమైన 5 శాఖలలో 2 శాఖలు కంపల్సరీగా తెలంగాణ వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా పెద్ద మనుషుల ఒప్పందం రాసుకున్నారు. అంటే ఒక హోంమంత్రి కానీ, ఒక రెవెన్యూ మంత్రి కానీ, ఒక ప్రణాళిక మంత్రి కానీ, ఒక ఆర్థిక శాఖ కానీ, అలాగే ఒక పరిశ్రమల అభివృద్ధి శాఖ కానీ, ఇలాంటి ముఖ్యమైన 5 శాఖలలో 2 ఇవ్వాలని చెప్పారు. అందుకే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర మొత్తం పరిశీలించినప్పుడు ఎక్కువ మంది హోమ్ మినిస్టర్లుగా ఆంధ్ర ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు ఎక్కువ మంది హోమ్ మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళే కనిపిస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క అంశాన్ని కూడా. అలాగే దీనితో పాటు కంపల్సరీగా ఒక ముస్లిం మంత్రిని కూడా స్థానం కల్పించాలని చెప్పారు. మీకు 1956 నుంచి అప్ టు ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కంపల్సరీ ఒక ముస్లిం మంత్రికి మనకి అలా స్థానాన్ని కల్పిస్తున్నాం. అంటే 56 నుంచి అప్ టు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక అంశాన్ని చేర్చడం, ముస్లింలకు కంపల్సరీగా ఒక మినిస్టర్ ఇవ్వాలని. ఇక్కడ అన్ని అంశాలు కూడా దాంట్లో చేర్చారు. కాబట్టి మినిమంగా అంటే ఇక్కడ 40% జనాభా ప్రాతిపదిక ప్రకారం 40% మంత్రివర్గాలు ఇవ్వాలని, ఒక ముస్లిం మంత్రి ఇవ్వాలని, డిప్యూటీ సీఎం లేదా సీఎం ఇవ్వాలని, ముఖ్యమైన 5 శాఖలలో 2 శాఖలు ఇవ్వాలని పెద్ద మనుషుల ఒప్పందంలో మంత్రిమండలి గురించి చర్చించారు. ఈ పెద్ద మనుషుల ఒప్పందం మేరకు 1956 నవంబర్ 1వ తారీఖు నాడు ఇదే సమయంలో ఎస్ఆర్సీ యొక్క నివేదిక ప్రకారం దేశంలో కూడా 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దానితో పాటుగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం 1956 నవంబర్ 1వ తారీఖు నాడు చందూలాల్ మాధవ్ త్రివేది గవర్నర్గా, నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. ఇలాంటి సమయంలో స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే కల్లూరి సుబ్బారావు, అలాగే ప్రతిపక్ష నేతగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య. ఒక అంశాలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం పెట్టినటువంటి బూరుగుల రామకృష్ణారావు ఒక తర్వాత కాలం అంటే ఈయన సంతకం అంటే పెద్ద మనుషుల ఒప్పందానికి ఒక తెలంగాణవాదిగా ఉన్న బూరుగుల రామకృష్ణారావు చివరి సమయంలో ఒక ఆంధ్రవాదిగా మారిపోయాడు. వాళ్ళు చెప్పిన మాటలకి ఆయన ప్రలోభితుడై కావడం జరిగింది. అలాంటి నేపథ్యంలో సంతకం పెట్టిన తర్వాత ఆయనకి ఎలాంటి మంత్రి పదవి ఇవ్వకుండా, ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేశారు. అలాంటి నేపథ్యంలో బూరుగుల రామకృష్ణారావు తన మరణ శిలాశాసనం పైన నాకు నేనుగా సంతకం పెట్టుకున్నానని చెప్పేసి వాపోయాడు పెద్ద మనుషుల ఒప్పందం సంతకం పెట్టిన తర్వాత. అంటే ముందుగానే ఒక తెలంగాణవాది, సీమాంధ్రవాది అంటే ఒక ఆంధ్ర అంటే సమైక్యకు ఆయన మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటులో పెద్ద మనుషుల సంతకం పెట్టి తర్వాత కాలంలో బాధపడ్డ వ్యక్తి ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు. ఆయన ఏమన్నాడంటే తన మరణ శిలాశాసనం పైన నాకు నేనుగా సంతకం పెట్టుకున్నాను అని ఆయన వాపోయినట్టుగా ఆయన యొక్క పర్సనల్ బయోగ్రఫీని రాసినటువంటి ఉమ్మత్తుల కేశవ్ రాసిన ఒక పుస్తకంలో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ అంశాలు కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు మరొక అంశం గురించి చర్చించే ఒక ప్రయత్నం చేసే ముందు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ సంఘం గురించి సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారా? అంటే మనకి ఇక్కడ ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తుల పేర్లు, అలాగే దాంట్లో అంశాలలో ఉన్న అంశాలపైన కూడా ఒక చర్చించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనకు పెద్ద మనుషుల ఒప్పందం చాలా అంశాలు ఉన్నప్పటికీ ఇక్కడ మనకు సమయభావం కారణంగా తెలంగాణ ప్రాంతీయ సంఘం మీద ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇది మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా 9, 10, 11 అనే 3 అంశాలలో ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా రీజనల్ కౌన్సిల్ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని పేర్కొన్నారు. ఆ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని తర్వాత కాలంలో బిల్లు రూపంలో మారేసరికి అదొక అభివృద్ధి కౌన్సిల్ కాకుండా కమిటీగా మార్చారు, తెలంగాణ ప్రాంతీయ సంఘంగా మార్చారు. కౌన్సిల్ అంటే ఎక్కువ అధికారాలు ఉంటాయి, కమిటీ అంటే తక్కువ అధికారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అది కమిటీగా మారింది. ఆ కమిటీకి అధ్యక్షులుగా ఎవరు పనిచేశారని ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా రీజనల్ కౌన్సిల్ ఏర్పాటును చేస్తామని ఒక ఒప్పందం రాసుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక సంస్థ తెలంగాణ ప్రాంతీయ సంగమం.
తెలంగాణ రీజనల్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి 56లోనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే ఇది 58 దాకా ఏర్పాటు చేయలేదు. పైగా పెద్ద మనుషుల ఒప్పందం రాసుకున్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ముఖ్యమంత్రి గాని డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గాని అధ్యక్షులుగా పనిచేయాలని రాసుకున్నారు. అంటే తెలంగాణ ప్రాంతానికి కంపల్సరీగా సీఎం గాని డిప్యూటీ సీఎం ఎన్నికైతాడు. ఆ ఎన్నికైన వ్యక్తినే తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేస్తారని జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో రాసుకుంటే దాన్ని ఉల్లంఘించి ఆ పదమే లేకుండా చేసి ప్రతిసారి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధ్యక్షుని ఎన్నుకునే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ సంఘం యొక్క చైర్మన్లు ఎవరు, అధ్యక్షులు ఎవరు, ఉపాధ్యక్షులు అనేది ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి మొట్టమొదటి అధ్యక్షుడికి అచ్యుతారెడ్డి, ఈయన మహబూబ్ నగర్ జిల్లా వాసి. ఈయన 1938లో వందే మాతర ఉద్యమ కాలంలో దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. వందే మాతర ఉద్యమ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి అధ్యక్షుడు ఎన్నికైన వ్యక్తి ఎవరంటే అచ్యుతారెడ్డి. ఈయన మొట్టమొదటి తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన 50 నుంచి 62 వరకు పనిచేశాడు. అలాగే ఆ తర్వాత వచ్చిన వ్యక్తి అయగ్రీవాచారి. ఈయన వరంగల్ మున్సిపాలిటీ మొట్టమొదటి ఒక చైర్మన్ గా పనిచేశాడు. ఈయన ఇవాళ వరంగల్లో ఉన్నటువంటి ఒక గాంధీ ఆసుపత్రి కానీ, వరంగల్లో ఉండే ఒక కాకతీయ యూనివర్సిటీ కానీ, వాళ్ళ వరంగల్లో యొక్క అభివృద్ధిలో భాగస్వామి అయిన వ్యక్తి ఎవరంటే అయగ్రీవాచారి. ఈయన పివి నరసింహరావు యొక్క ప్రధాన అనుచరుడు. ఈయన పివి నరసింహరావు గవర్నమెంట్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పనిచేశాడు అయగ్రీవాచారి. ఈయన 2వ అధ్యక్షుడిగా పనిచేశాడు 62 నుంచి 67 వరకు. ఆ తర్వాత 3వ వ్యక్తి ఎవరంటే జె చొక్కారావు. ఈయన జె చొక్కారావు పేరు మీద ఇవాళ మనకు వరంగల్ జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకానికి జె చొక్కారావు అని పేరు పెట్టారు. ఈయన కూడా వరంగల్ జిల్లా వాసి. ఈయన తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. 69 ఉద్యమ కాలంలో అధ్యక్షుడిగా పనిచేసి తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే జె చొక్కారావు. మన లాస్ట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారు. ఒక క్వశ్చన్ ఏమన్నారంటే 69 ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే వీసీ ఎవరని క్వశ్చన్ అడిగారు, వైస్ ఛాన్సలర్ ఎవరని క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఇక్కడ 69 ఉద్యమ కాలంలో ఉన్నట్టు తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు అంటే జె చొక్కారావు. చివరిసారిగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే కోదాటి రాజమల్లు. ఈ కోదాటి రాజమల్లు ఈయన కరీంనగర్ జిల్లా వాడి, పెద్దపల్లి ఎంపీగా పనిచేశాడు. అలాగే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా పనిచేసిన వ్యక్తులు అంటే కోదాటి రాజమల్లు. ఈయన అధ్యక్షులుగా వీళ్ళు 4 పనిచేశారు. అచ్యుతారెడ్డి, అయగిరివాచారి, చొక్కారావు, కోదాటి రాజమల్లు. అలాగే ఉపాధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు 4 ఉన్నారు. మొట్టమొదటి ఉపాధ్యక్షురాలు ఒక మహిళకి ఇచ్చారు, మసుమా బేగం. అదేవిధంగా టి రంగారెడ్డి, కోదాటి రాజమల్లు, సయ్యద్ రామత్ అలీ. ఇక్కడ కోదాటి రాజమల్లు అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి 2 స్థానాలను కూడా పనిచేసిన వ్యక్తులు అంటే కోదాటి రాజమల్లు. కాబట్టి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మసుమా బేగం, టి రంగారెడ్డి, కోదాటి రాజమల్లు, సయ్యద్ రహమత్ అలీ వీళ్ళు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇది పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ కమిటీ 1958 నుంచి 1973 వరకు పనిచేసినది. అంటే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి ఆంధ్ర ఉద్యమాన్ని వచ్చిన నేపథ్యంలో ఆంధ్రులని బుజ్జగించడానికి ఏర్పాటు చేయబడ్డ 6 పాయింట్ ఫార్ములా ప్రకారం 6 సూత్రాల పథకం ప్రకారము ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందాన్ని రద్దు చేశారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీని కూడా రద్దు చేయడం జరిగింది. అంటే పెద్ద మనుషుల ఒప్పందం తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏ నేపథ్యంలో రద్దు చేశారని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అబ్బాయిలు అర్థం చేసుకోవాలి. దీన్ని 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు 6 పాయింట్ ఫార్ములాని ప్రవేశపెట్టినప్పుడు ఈ యొక్క దీన్ని పెద్ద మనుషుల ఒప్పందాన్ని రెండింటి కూడా రద్దు చేసిన అంశాలు మనకు రద్దయినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి అంశాలు కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది ఉన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందం తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇవి ఉన్నటువంటి. గతంలో ఒకసారి పెద్ద మనుషుల ఒప్పందం పైన ఎంతమంది సంతకాలు చేశారనే ప్రశ్న 2008లో గ్రూప్ 2లో అడిగారు. అంటే పెద్ద మనుషుల ఒప్పందం పైన ఎంతమంది సంతకం చేశారు? 6, 8 మంది, 10 మంది, 12 మంది ఇట్లా ప్రశ్న వచ్చింది అనమాట. అంటే ఇక్కడ సింపుల్ గా ఒకటే, ఇటు ఒక 4 మంది, అటు ఒక 4 మంది, 8 మంది. అయితే చాలా మంది అభ్యర్థులు అది గమనించక ఆ రోజుల్లో ఎంతమంది అని ఎక్స్పెక్ట్ చేయక చాలా మంది 6 అని కొంతమంది, 10 మంది అని కొంతమంది, 12 మంది అని కొంతమంది ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకం చేసిన వారు 8 మంది. అంటే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చిన నేపథ్యంలో సిలబస్ కొత్తగా 156 పెట్టిన నేపథ్యంలో ప్రతి విద్యార్థి వాళ్ళ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఒక మైండ్ లో మొత్తం జీర్ణించుకొని ఎలా అన్యాయాలు జరిగిన అంశాన్ని కూడా అభ్యర్థులు అనేవాళ్ళు ఇవాళ కూలంకుషంగా చర్చిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పెద్ద మనుషుల ఒప్పందం ఒక అవగాహన కలిగి ఉన్న నేపథ్యాలు మనకు చూడవచ్చు సార్. ఇక్కడ మనకు 1956 పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. చాలా హామీలు ఇచ్చారు. తెలంగాణ ప్రాంతాన్ని చాలా హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకోవడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఈ విధంగా మరి పెద్ద మనుషుల ఒప్పందం అనేది యొక్క సంతకాలు చేసిన సిరా తడి ఆరక ముందే ఉల్లంఘనలు అనేకం జరిగాయి. అలాంటి ఉల్లంఘనలు
మరి అలాంటి ఉల్లంఘనలు గురించి కానీ తర్వాత మరి 1969 తెలంగాణ ఉద్యమానికి గల కారణాల గురించి వివరిస్తారా? అంటే మనకిప్పుడు ఉన్నటువంటి అంశం ఏమిటంటే పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘనలే 69 ఉద్యమానికి దారితీశాయి. నిజంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ ని 100% అమలు చేసి ఉంటే అసలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రావడానికి అవకాశం లేవు అసలు. అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఒక 10 అంశాలపైన చర్చించారు. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ చేస్తామన్నారు. ఆ కౌన్సిల్ ఏర్పాటు చేయకుండా కమిటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నారు. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. 1971 వరకు కూడా కనీసం ముఖ్యమంత్రి పదవికి అడుగు జాడ కూడా మనకు కనిపించలేదు. ఎందుకంటే 56లో రాష్ట్రం ఏర్పడింది. మరి రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్లో ఉంది. రాష్ట్రం యొక్క అసెంబ్లీ హైదరాబాద్లో ఉంది. రాష్ట్రం యొక్క సెక్రటరీ హైదరాబాద్లో ఉంది. ఒక సెక్రటరీ సచివాలయం ఇక్కడనే ఉంది. రాజధాని ఇక్కడనే ఉంది. అసెంబ్లీ ఇక్కడనే ఉంది. అంటే మొత్తం హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన చేసింది కానీ హైదరాబాద్ వాడు మాత్రం ముఖ్యమంత్రి కావడానికి అర్హత లేదని చెప్పారు. అంటే మొట్టమొదటిసారిగా ఈ వివాదాల నేపథ్యంలో దామోదర సంజీవయ్య కాలంలోనే ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఆ తర్వాత కేవీ రంగారెడ్డి మరణించిన తర్వాత ఆ పదవిని కూడా మర్చిపోయారు. అంటే ఒక డిప్యూటీ సీఎం పదవి లేదు, ఒక సీఎం పదవి లేదు. పైగా తెలంగాణ ప్రాంతం మిగిలిన నిధులన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా తరలించే ఒక ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కారణాలుగా మారి పైగా తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు కూడా అంటే ఇక్కడ మనకు ఉర్దూ భాష నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు ఒక అక్రమంగా దొంగ సర్టిఫికెట్లు పెట్టి అంటే అక్రమంగా అంటే ఇక్కడానే ఉన్నట్టుగా మేము హైదరాబాద్ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో స్థానిక నియమాలు ఉన్నాయి. 12 years కంపల్సరీ ఇక్కడ జీవించిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. కానీ అవన్నీ కూడా లేకుండా మేము ఇక్కడనే స్థిరపడ్డాం మీ ప్రాంతం వాళ్ళని చెప్పేసి ఒక అక్రమ సర్టిఫికెట్ చేసి ఉద్యోగాలు కూడా కొల్లగొట్టారు. ఉద్యోగాలు కొల్లగొట్టిన విధానం పొలిటికల్ గా రాజకీయ అధికారం ఇవ్వకపోవడం పైగా తెలంగాణ కాంగ్రెస్ 62 వరకు కొనసాగిస్తామన్నారు. దాన్ని మధ్యలో పీక విసికేశారు. దాన్ని కొనసాగించి ఆపేశారు. పైగా ఉద్యోగాల ఉల్లంఘన జరిగింది. రాజకీయంగా ఉల్లంఘన జరిగింది. అన్ని రకాల ఉల్లంఘన జరిగిన నేపథ్యంలోనే 69 ఉద్యమానికి దారితీశాయి. కాబట్టి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి 69 ఉద్యమానికి గల కారణాలు అన్నప్పుడు ఒక 3-4 అంశాలు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఫీజులు పెంచారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సౌకర్యాలు కల్పించిన నేపథ్యంలో పరీక్ష ఫీజులు నేపథ్యంలో కూడా ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమ వాతావరణం కేంద్రంగా 69 ఉద్యమానికి ఒక కాన్సెప్ట్ ముందే తయారు కావడానికి కారణమైంది. రెండో అంశం ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీలో డిఎస్ రెడ్డి ఒక వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. ఆ వైస్ ఛాన్సలర్ కి కాసు బ్రహ్మానంద రెడ్డికి పడనప్పుడు ఆయన తొలగించే ప్రయత్నం చేస్తే అది కూడా ఒక ముఖ్య వివాదంగా మారి చివరికి డిఎస్ రెడ్డి వివాదమే 69 ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ బలోపేతం కావడానికి కారణమైంది. దానితో పాటుగా మన కొత్తగూడెంలోని థర్మల్ పవర్ స్టేషన్లో తెలంగాణ ప్రాంత వాళ్ళ ఉద్యోగాలందరినీ తొలగించారు. దాని కారణం కూడా ఉద్యమానికి కారణంగా మారింది. అంటే ఇక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ మనం ఒక అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPS అనేది 1961లో ఏర్పడింది. ఈ 61లో ఏర్పడ్డప్పుడు దానికి 1300 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. మరి 1300 ఎకరాల భూమి ఎవరు ఇచ్చారు? ఖమ్మం ప్రజలు ఇచ్చారు. అంటే తెలంగాణ ప్రజలు భూమి ఇచ్చారు. మరి దానికి అక్కడ థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? థర్మల్ పవర్ ఉత్పత్తి చేయాలంటే నీళ్లు కావాలి. ఆ నీళ్లు కిన్నెరసానికి వెళ్ళి వచ్చినాయి. నీళ్లు మనవి, భూమి మనది. దానికి కావాల్సిన పెట్టుబడిని కూడా బడ్జెట్కి వెళ్ళి తీసుకున్నారు. అంటే బడ్జెట్ ఎవరిది? తెలంగాణ ప్రాంతాలు 40% ఉంది. అంటే నీళ్లు మనవి, భూమి మనది, బడ్జెట్ మనది, కానీ ఉద్యోగాలు మాత్రం ఆంధ్రవాడి. అంటే ఇక్కడ 1400 ఉద్యోగాలు ఉంటే ఆ 1400 ఉద్యోగాలలో 1200 ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే కేవలం 200. ఆ 200 ఉద్యోగాలలో కూడా 175 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు. మరి తెలంగాణ ప్రాంతం వారికి ఇచ్చిన పర్మనెంట్ ఉద్యోగాలు ఏంటంటే కేవలం 25. టోటల్గా 1400 ఉద్యోగాలు ఉంటే తెలంగాణ ప్రాంతం వారికి ఇవ్వబడిన అంటే రెగ్యులర్ ఉద్యోగాలు 25 అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాలు 175. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆ నేపథ్యంలో కొంత ఇబ్బందుల్లో ఉంది. అప్పుడే వర్షాలు సరిగా పడలేదు. పైగా 62లో ఇండియా చైనా యుద్ధం జరిగింది. అలాగే 65లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక గందరగోళం వచ్చింది. కనీసం ప్రణాళిక వ్యవస్థను కూడా కొనసాగించే నేపథ్యంలో మనము ఒక బడ్జెట్ అనేది లేకపోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీరు 10% ఖర్చులలో తగ్గించుకోండి, 10% వృధా ఖర్చులు పెట్టకుండా 10% తగ్గించుకోండి అంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు మొత్తం తొలగించారు. ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగాలు మొత్తం తొలగించినప్పుడు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు 175 మందిని రోడ్డున పడేశారు. ఆ రోడ్డున పడ్డటువంటి ఉద్యోగాలు మొదలుపెట్టిన ఉద్యమమే ఈ యొక్క 69 ఉద్యమం. అందుకే ఎగ్జామ్ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. 69 ఉద్యమం ఏ జిల్లా నుంచి రూపకల్పన జరిగింది, ఏ జిల్లాలో మొదలైందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి 52లోనేమో ముల్కీ ఉద్యమం వరంగల్ కేంద్రంగా మొదలైతే ఇక్కడ మాత్రము 69 ఉద్యమము మనకు ఖమ్మం జిల్లా కేంద్రంగా మొదలైన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఒక KTPS, ఓఈలో డిఎస్ రెడ్డి వివాదము, అలాగే ఫీజుల పెంపుల ఉద్యమాలు, ఇవన్నీ అంశాలతో పాటు ఆ సమయానికి మర్రి చెన్నారెడ్డి వివాదం కూడా దీనికి తోడైంది.
మర్రిచెన్నారెడ్డి 67లో ఎన్నికలు జరిగినప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ రాష్ట్రంలో మంత్రి కావాల్సిన అభ్యర్థిని తీసుకుపోయి డైరెక్ట్గా అంటే కాసు బ్రహ్మానందరెడ్డికి మర్రిచెన్నారెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి పదవి కొట్లాడినప్పుడు చివరికి మర్రిచెన్నారెడ్డి తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ని చేశారు. అలా మినిస్టర్ చేసినప్పుడు ఆయన మీద ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఎవరంటే వందేమాత రామచంద్రరావు. ఆయన ఓడిపోయినప్పుడు వందేమాత రామచంద్రరావు హైకోర్టులో కేసు వేశాడు. ఏమని? మర్రిచెన్నారెడ్డి నిజాయితీగా గెలవలేదు, అక్రమాలకు పాల్పడ్డాడు, దొంగ ఓట్లతో గెలిచాడు, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పేసి ఆయన హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో కేసు వేసినప్పుడు ఆయన కేంద్రంలో 1 year మినిస్టర్గా పనిచేసే నేపథ్యంలో అక్కడ మినిస్టర్ అయినప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడికి అప్పుడే ఎన్నికయ్యాడు. ఎన్నికైనప్పుడు హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు ఏమన్నదంటే మర్రిచెన్నారెడ్డి ఎన్నికలలో అక్రమాలకు పాల్పడింది వాస్తవమే అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చినది. అప్పుడు అది వివాదాస్పద నేపథ్యంలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చి రాజకీయ బహిష్కార శిక్షకు విధించబడింది. అలాంటి సమయంలో మర్రిచెన్నారెడ్డి ఎలాంటి కేంద్రంలో మంత్రి పదవి లేకుండా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ 69 మూవ్మెంట్ వచ్చింది. అలాంటి సమయంలో ఒక తెలంగాణవాదిగా 1940s నుంచి ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నట్టు ఒక మర్రిచెన్నారెడ్డి 69 ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూసి ఊరుకోలేక ఆయన 69 ఉద్యమంలో ప్రవేశించి ఉద్యమాన్ని ఆకాశమంతా ఎత్తు చేసే ఒక ప్రయత్నం చేశాడు. ఇది 69 ఉద్యమానికి గల కారణాలుగా మనం పరిశీలించవచ్చు. అలాగే మనం మరొక అంశం ఏమిటంటే మరి 69 ఉద్యమం ఎక్కడ రాజు అయిందంటే ఖమ్మం జిల్లాలో. ఇది 1969 జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే వ్యక్తి, అన్నబత్తుల రవీంద్రనాథ్ యొక్క డిగ్రీ 2nd year BA 2nd year చదువుతున్నట్టు అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా అంగర్ స్ట్రైక్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. దానితోని 69 ఉద్యమం ఖమ్మం జిల్లా కేంద్రంగా రాజుకొని అది ఉస్మానియా యూనివర్సిటీకి పాకి ఆకాశమంతా ఎగిసిపడి దాదాపుగా 369 మంది మరణానికి కారణమై చివరికి ఇందిరాగాంధీ దీంట్లో జోక్యం చేసుకుని ఉద్యమాన్ని కర్కశితంగా అణచివేసి కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క దుర్మార్గుడు 369 మంది ఉద్యమానికి మరణానికి కారకుడైన ఒక ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి మనం పరిశీలించవచ్చు. కాబట్టి దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు అడిగే అంశాలు ఏమిటంటే ముఖ్యమైన కొన్ని తేదీలు అడుగుతారు, కొన్ని 2 ముఖ్యమైన ఒక కమిటీలు అడుగుతారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సూత్రాలు కూడా మనం చూసే ఒక ప్రయత్నం అనేది చేస్తాం. కాబట్టి 69 ఉద్యమాన్ని గురించి మనం ఒకసారి మనం చూసే ఒక ప్రయత్నం చేసినప్పుడు 69 జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షను మొదలుపెట్టాడు. అలా ఉద్యమం మొదలైంది. అదేవిధంగా ఆయన దీక్షను మొదలుపెట్టినప్పుడు ఆయన దీక్షని మొదలుపెట్టినట్టు ఒక ఎమ్మెల్యే ఎవరంటే టి పురుషోత్తమరావు. ఈయన వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధన్నపేటకు సంబంధించిన ఒక టి పురుషోత్తమరావు ఈ దీక్షను తిలకం దిద్ది దీక్షను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దీక్షను ప్రారంభించినప్పుడు ఖమ్మం మున్సిపాలిటీ యొక్క ఉపాధ్యక్షుడు అయినటువంటి కవిరాజమూర్తి కూడా ఈ యొక్క దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నాడు. అదే 9 సంవత్సరాల బాలిక అనిరాధ కూడా ఈ దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో కూర్చున్నది. అలాగే ఖమ్మం కొత్తగూడెం ఎమ్మెల్యే సత్యనారాయణ కూడా దీక్షకు మద్దతుగా 3 రోజుల పాటు ఆయన కూడా దీక్ష చేపట్టాడు. ఈ విధంగా ఉద్యమం అనేది మొదలైంది. ఇలా ఉద్యమం మొదలైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. ఆ ఉపశమన చర్యలు ఏమిటంటే జనవరి 18, 19 తారీఖులలో హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క సొంత గృహమైన ఆనంద నిలయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశానికి దాదాపు అన్ని పార్టీల నుంచి 45 మంది హాజరయ్యారు. ఇక్కడ చర్చించిన నేపథ్యంలో ప్రధానంగా అంటే ఉద్యోగాలలో అన్యాయం జరిగిందని ఇక్కడ చర్చించారు. అలాగే నిధుల మీద అన్యాయం జరిగిందని చర్చించారు. ఈ చర్చించిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న వారిని వెనకకు పంపడానికి ఒక జీవోని జారీ చేశారు. ఆ జీవో ఏమిటంటే జీవో నెంబర్ 36. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జీవో నెంబర్ 36 అన్న 610 జీవో అన్న కూడా సేమ్ ఒకే విధంగా కనబడతాయి. 610 జీవోలో తెలంగాణ ప్రాంతంలో 606 పాయింట్ ఫార్ములా ప్రకారం అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని వెనకకు పంపడమే 610 జీవో. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని వెనకకు పంపడమే జీవో నెంబర్ 36. కానీ జీవో నెంబర్ 36లో ఉన్నట్టు ప్రాథమిక అంశం తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న వారిని వాళ్ళకి స్వస్థలమైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి పంపడమే జీవో నెంబర్ 36 కానీ జీవో నెంబర్ 610 కానీ రెండింటిగా అంశాలు ఒకటే కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జీవో నెంబర్ 36 అనేది 1969 జనవరి 21వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జారీ చేసిన ఒక జీవో. అఖిలపక్ష సమావేశం మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు అనే వాళ్ళు దీన్ని పరిశీలించవచ్చు. ఈ జీవో నెంబర్ 36 జారీ చేసినప్పుడు అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షని విరమించడం జరిగింది. కానీ ఆ దీక్ష విరమించినప్పటికీ ఉద్యమం ఏమాత్రం ఆగలేదు. ఇలాంటి సమయంలో ఇది ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమం వాకింది. అలా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమము
మళ్ళీ 69 జనవరి 12వ తారీఖు నాడు ఉద్యమం మొదలైంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి ఒక ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉద్యమాలలో కూడా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం మొదలైనప్పుడు విద్యార్థుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చి 2 వర్గాలు విడిపోయారు. ఒక వర్గమేమో పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి రక్షణలు కల్పిస్తే సరిపోతుందనేది ఒక వర్గము. ఆ వర్గానికి నాయకుడు వెంకటరామరెడ్డి. మరో వర్గం ఏమిటంటే ఈ రక్షణలు అన్ని కూడా ఏమి పనిచేయవు, ఆంధ్ర వాళ్ళు అలాగే మనల్ని మోసం చేస్తారు, ఈ పెద్ద మనుషులకి ఇంత జాంతాన్ని మనకు కావాల్సిన ఒక ప్రత్యేక రాష్ట్రం మాత్రమే అని చెప్పేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిన వారు మల్లికార్జున నేతృత్వంలో ఉద్యమాన్ని మొదలుపెట్టారు. కాబట్టి ఒక రక్షణల ఉద్యమం మనకు వెంకటరామరెడ్డి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మల్లికార్జున నేతృత్వంలో ఇద్దరు నేపథ్యంలో ఉద్యమాలు మొదలైనవి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా. ఇలా ఉద్యమాలు మొత్తం కూడా హైదరాబాద్లో అట్టుడికిపోయిన నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు ఆవేశపూరితులై మనకు హై స్కూల్ విద్యార్థులు శంషాబాద్లో, ఇవాళ శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, నాడు ఎయిర్పోర్ట్ లేదు, అది ఒక గ్రామీణ ప్రాంతంగా ఉండే, అక్కడ ఒక హై స్కూల్ ఉన్నది, దాని పక్కన ఒక రైల్వే స్టేషన్ ఉంది. శంషాబాద్లో పాఠశాల విద్యార్థులు పాఠశాలని బహిష్కరించి ఆ రైల్వే స్టేషన్ పైన దాడి చేసి ఒక ప్రయత్నం చేస్తే పోలీసులు అనే వాళ్ళు వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి కాల్పులు కూడా జరిపారు. అలా కాల్పులు జరిపిన నేపథ్యంలో కొంతమంది గాయపడ్డారు. కాబట్టి 69 ఉద్యమ కాలంలో మొట్టమొదటి కాల్పుల సంఘటన ఏమిటని ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మొట్టమొదటి కాల్పుల సంఘటన శంషాబాద్ కాల్పుల సంఘటన, ఇక్కడ అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనకు జరిగిన మరొక ముఖ్య అంశం ఏంటంటే శంషాబాద్ కాల్పుల నేపథ్యంలో నిజాం కాలేజీలో ఒక సభ నిర్వహించారు. ఆ సభ సందర్భం కూడా ఘర్షణ జరిగింది, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, ఒక 30 మంది వరకు గాయపడ్డ నేపథ్యాలు కూడా కనబడతాయి. అదేవిధంగా మనకు ఇలా ఉద్యమాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తమైన నేపథ్యంలో మెదక్ జిల్లా సదాశివపేటలో కూడా పిల్లలు అనేవాళ్ళు ఉద్యమాలు మొదలుపెట్టారు. అలా ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు దాన్ని ఆసరాగా తీసుకొని మెదక్ జిల్లాలో కూడా ఉద్యమాలు మొదలుపెట్టారు. అక్కడ సదాశివపేటలో పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగుతుంటే ఆ ర్యాలీల నేపథ్యంలో కొంతమంది విద్యార్థుల పైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ పోలీసు కాల్పులలో ఒక 6-7 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళందరినీ ఉస్మాన్ ఆసుపత్రి తీసుకొచ్చారు. అలా ఉస్మాన్ ఆసుపత్రి గాయపడ్డ వాళ్ళు ప్రధాన విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన శంకర్ అనే విద్యార్థి, మరొక వ్యక్తి కృష్ణ అనే ఒక విద్యార్థి. ఇలా గాయపడిన ఒక విద్యార్థి 69 జనవరి 25వ తారీఖు నాడు చికిత్స పొందుతూ మరణించాడు. ఇక్కడ అబ్బాయిలు గుర్తుపెట్టుకున్న అంశం ఏంటంటే 69 ఉద్యమంలో మొట్టమొదటి ఒక అమరవీరుడు ఎవరని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. మొట్టమొదటి అమరవీరుడు శంకర్ అయితే, అదేవిధంగా ఆయనతో పాటు గాయపడి మరణించిన మరొక విద్యార్థి కృష్ణ, ఈయన మాత్రం ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మరణించారు. కాబట్టి అలా శంకర్ గాని కృష్ణ ఇద్దరి యొక్క విగ్రహాలను ఎక్కడ ఏర్పాటు చేశారంటే సదాశివపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కృష్ణ మరియు శంకర్ల యొక్క 2 విగ్రహాలని సదాశివపేట వాళ్ళ తెలంగాణ ఉద్యమ ఒక వీరుల యొక్క విగ్రహాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అబ్బాయిలు గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాలో కూడా ఉద్యమాలు మొదలైనవి. అలా మొదలైన నేపథ్యంలో మనకు కాళోజీ నారాయణరావు, ప్రముఖ కవి అయినటువంటి కాళోజీ నారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన సదస్సును నిర్వహించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా చేశారు వరంగల్ జిల్లాలో. మనకు అదే కాళోజీ నారాయణరావు 56 కంటే ముందు ఒక విశాలాంధ్రవాది కనిపించే ఒక వ్యక్తి ఎవరంటే కాళోజీ నారాయణరావు. కానీ 69 ఉద్యమానికి ఒక ప్రత్యేక తెలంగాణవాదిగా మారి తెలంగాణ మాండలికాన్ని కూడా అభివృద్ధి చేసి తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో, తెలంగాణ కోసమే పనిచేసిన ఒక వ్యక్తి కాళోజీ నారాయణరావు. ఆయన యొక్క జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 9వ తారీఖుని వాళ్ళ తెలంగాణ మాండలిక భాష దినోత్సవంగా జరుపుకుంటాం. కాబట్టి అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 69 ఉద్యమ కాలంలో తెలంగాణ రచయితల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తులు అంటే కాళోజీ నారాయణరావు ఏర్పాటు చేయడం జరిగింది. 2 అంశాలు అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గజ్జోల్లో కూడా కాల్పులు జరిగితే మరొక విద్యార్థి నరసింహ అనే విద్యార్థి కూడా మరణించాడు. అదేవిధంగా ఉద్యమ కాలంలో మొట్టమొదటిసారి 69 ఉద్యమంలో భాగంగా మొట్టమొదటిసారిగా మార్చి 3వ తారీఖు నాడు ఒక బంద్ కూడా నిర్వహించారు. ఈ విధంగా 69లో ఉద్యమం అనేది ఈ విధంగా మొదలయ్యి ఒక కొనసాగిన నేపథ్యాలు కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు ఈ ప్రాథమిక అంశాలని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రవీంద్రనాథ్ ఆమరణ దీక్ష ఖమ్మం జిల్లాలో మొదలైంది. శంకర్ అనే వ్యక్తి మొట్టమొదటి ఒక అమరవీడిగా గుర్తించుకోవచ్చు. శంషాబాద్లో మొట్టమొదటి కాల్పుల సంఘటన జరిగింది. అదేవిధంగా ఉద్యమ నేపథ్యంలో జారీ చేసిన జీవో నెంబర్ 36. ఈ 4 అంశాలను అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉన్నటువంటి ఉద్యమాలు మొదలైన తీరు కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. మనకు ప్రధానంగా 1969 ఉద్యమ ప్రారంభానికంటే ముందు ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన కొలిశెట్టి రామదాసు అనే ఆయన యొక్క తెలంగాణ ఉద్యోగాల్లో తెలంగాణ వారికి ఎంత అన్యాయం జరిగింది అనే విషయాలపైన ఆయన ఆరా తీశాడు. ఆయన కొన్ని నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన తెలంగాణ ప్రాంతీయ సంఘము
అనే ఒక తెలంగాణ సంఘాన్ని ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతీయ సమితి అనే దాన్ని ఏర్పాటు చేసి మరి ఎంతమంది నాన్ లోకల్స్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చొరబడ్డారు. ఈ ఉద్యోగాలు అని చెప్పేసి దీనికి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ ఆఫీసుల దగ్గర పోయి ధర్నాలు చేయడం అలాంటి చర్యలు ఆయన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతీయ సమితి కూడా ఇంపార్టెంట్ మరొక అంశంగా గుర్తుపెట్టుకోవాల్సి అంటే ప్రధానంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతీయ సమితి అంటే అసలు వాస్తవంగా ఉద్యోగాల అన్యాయాల పైన మొట్టమొదటిసారి ఎలుగెత్తి చాటిన వ్యక్తి ఎవరంటే కొలిశెట్టి రామదాస్. ఆ కొలిశెట్టి రామదాస్ తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేసి ఖమ్మం జిల్లాలో తెలంగాణ వాదులందరినీ మొబిలైజ్ చేసి వాస్తవానికి అండబత్తుల రవీంద్రనాథ్ చేత దీక్షని ప్రారంభింపజేసిన వ్యక్తి ఎవరంటే కొలిశెట్టి రామదాసే. ఇవాళ కొలిశెట్టి రామదాస్ ఎవరికంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నాటి 69 ఉద్యమకారులందరూ కూడా ఒక పరిచయం ఉన్న పేరు కొలిశెట్టి రామదాసు. ఆయన ఉద్యమాన్ని రాజేస్తేనే ఇవాళ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిన నేపథ్యాలు 69 ఉద్యమానికి బీజాలు వేసిన నేపథ్యాలు కొలిశెట్టి రామదాస్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కొలిశెట్టి రామదాస్ అంశాలు. తెలంగాణ ప్రాంతీయ సమితిని ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈయన తెలంగాణ ప్రాంతీయ సమితికి అధ్యక్షుడిగా పనిచేసి కొలిశెట్టి రామదాస్ అయితే దాని కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తులు అంటే ముత్యం వెంకన్న పనిచేశాడు. కాబట్టి 2 అంశాలు కూడా మీరు పరిశీలించవచ్చు. మనకు 1969 ఉద్యమంలో భాగంగా రెడ్డి హాస్టల్లో ఒక సదస్సు జరిగింది. దాని గురించి వివరిస్తారా? అంటే వాస్తవంగా మనకు 69 ఉద్యమ కాలంలో ఒక ప్రధానమైన ఒక సంఘటన అంటే విద్యార్థి ఉద్యమాలు మొదలైనవి. ఆ విద్యార్థి ఉద్యమాలు జనవరి నెలల్లోనే హైదరాబాద్లో ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా సదస్సు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని చాటాలని జనవరి 27వ తారీఖున 69 జనవరి 27వ తారీఖు నాడే మొత్తంగా విద్యార్థులు అనేవాళ్ళు ఒక జనవరి 29వ తారీఖు నాడు ఒక సదస్సు అంటే 27వ తారీఖు నాడే గ్రామాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు మార్చి నెలలో ఒక పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించి ఆ సదస్సు ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని చాటాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు విద్యార్థులు అనేవాళ్ళు. అలా చేసిన నేపథ్యంలోనే ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సు పేరు ఏమిటంటే రెడ్డి హాస్టల్ సదస్సుగా పిలుస్తారు. దీన్ని 1969 రెడ్డి హాస్టల్ సదస్సుగా పిలుస్తారు. కాబట్టి అంశాన్ని చూడవచ్చు మనం. ఒక టెలిఫోన్ కాలర్ లైన్ లో ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడింది. హలో హలో, చెప్పండి అమ్మా, మీ డౌట్ చెప్పండి అమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, నేను రజిత సార్. చెప్పండి రజిత గారు. సార్ ఇంతకుముందు మీరు జనవరి 25 అని డేట్ చెప్పారు కదా సార్? అవునమ్మా, శంకర్ మరణించిన తేదీ. అవునవును సార్ అది స్క్రోలింగ్ మీద అక్కడ మీరు జనవరి 24 అని చేశారు. అది జనవరి 25 కరెక్టా 24 కరెక్టా? 24th నాడు గాయపడ్డాడు, 25 నాడు మరణించాడు. కానీ మీకు డేట్ ఇంపార్టెంట్ కాదు. అక్కడ 24 నాడు గాయపడ్డాడు, పోలీస్ కాల్పుల్లో గాయపడి 24, 25వ తారీఖున చికిత్స పొందుతూ మరణించాడు. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఇంపార్టెంట్ కాకుండా తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు ఎవరు అని గుర్తుపెట్టుకోండి మీరు. 24 తారీఖు గాయపడ్డ సందర్భంగానే తర్వాత కాలంలో మృతివీరుల దినంగా కూడా దాన్ని జరుపుకునే సందర్భాలు జన 24 నాడే జరుపుకున్నారు. ఎందుకంటే గాయపడ్డే ఆ రోజు కాబట్టి తీవ్రమైన విషయం కాబట్టి 24 నాడే జరిపారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు మరణించారని ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఆడడానికి ఆస్కారం లేదు, అడిగితే మాత్రం జన 25 గుర్తుపెట్టుకోండి. 1969 తెలంగాణ ఉద్యమంలో అమరుడైన తొలి వ్యక్తి ఎవరని ప్రశ్న అడుగుతారు. మరొక టెలిఫోన్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో సార్, నవీన్ మాట్లాడుతున్నా కరీంనగర్ నుంచి. చెప్పండి సార్ నవీన్ గారు. అయితే సార్ ఇప్పుడు మనం ఉద్యమంలో భాగంగా ఎన్ని పాటలు చదివితే ఈజీ ఉంటుంది సార్? ఏ పార్ట్ ఎట్లా చదివితే ఈజీ ఉంటుంది? అంటే ఒకటి గురుకులాలలో మనకు వచ్చేది ఒక 10 మార్కులు. కాబట్టి బేసిక్ ప్రాథమిక అంశాలపైన చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ఇక్కడ సమయ ప్రభావం కారణంగా మొత్తం చెప్పలేకపోతున్నాం. ఇక్కడ మీరు మన టీవీలో యూట్యూబ్లో మన టీవీ తెలంగాణ అని కొడితే మీకు అన్ని గ్రూప్ 2 క్లాసులు కానీ గతంలో గురుకుల క్లాసులు మన దీనికి కూడా గురుకుల క్లాసులు కూడా మనకు కనబడితే ఆ క్లాసులు మొత్తం మీకు వింటే మీకు అవగాహన వస్తుంది. ఒక ప్రాథమిక సమాచారాలపైన గుర్తుపెట్టుకోండి. మొత్తం డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన గ్రంథాలు, ముఖ్యమైన కమిటీలు, ముఖ్యమైన సూత్రాలు, ఇలాంటి ప్రాథమిక అంశాలు చూస్తే సరిపోతుంది మీరు. అలాగే మనం ఈ సబ్జెక్ట్లో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి, చూసే ప్రయత్నం చేస్తే రెడ్డి హాస్టల్ సదస్సు గురించి. ఈ రెడ్డి హాస్టల్ సదస్సు అనేది ఒక ముఖ్యమైన సదస్సు, జన సమీకరణ చేసిన ఒక సదస్సు. రెడ్డి హాస్టల్ సదస్సు మొట్టమొదటిసారిగా జన సమీకరణ జరిగిన ఒక సదస్సు రెడ్డి హాస్టల్ సదస్సు. ఈ రెడ్డి హాస్టల్ సదస్సు 1969 మార్చి 8-9 తారీఖులలో జరిగింది. మళ్ళీ 69 మార్చి 8-9 తారీఖులో డేట్ ఇంపార్టెంట్. ఇక్కడ 8-9 తారీఖులలో రెడ్డి హాస్టల్ని ప్రారంభించింది రాజాబహదూర్ వెంకటరామరెడ్డి. ఈయన 1918లో రెడ్డి హాస్టల్ మొదలుపెట్టడం జరిగింది. హైదరాబాద్ యొక్క ఏకైక హిందూ కొత్వాలో రాజాబహదూర్ వెంకటరామరెడ్డి, ఈయన మహబూబ్నగర్ జిల్లా వాసి. ఆయన రెడ్డి హాస్టల్ని కట్టడం జరిగింది. ఆ రెడ్డి హాస్టల్లో 69 మార్చి 8-9 తారీఖులలో 2 రోజుల సదస్సు జరిగింది. ఈ సదస్సు మొట్టమొదటిసారిగా జన సమీకరణ జరిగిన సదస్సు, తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన సదస్సు.
మొదటి రోజు ఒక 5-10 వేల మంది జనం వస్తే రెండో రోజు మాత్రం కిక్కిరిసిపోయిన జనం 30,000 మంది జనం వచ్చారు. గ్రౌండ్ లో పట్టకుండా చెట్లపైన ఇండ్లపైన కూడా చూసి ఆ యొక్క సదస్సుని వీక్షించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకున్న అంశం ఏమిటంటే రెడ్డి హాస్టల్ సదస్సు ఏ రోజున జరిగిందంటే మార్చి 8-9 2 రోజుల సదస్సు జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే టిఎన్ సదాలక్ష్మి, ఒక దళిత నాయకురాలు, ఒక మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన ఒక మహిళ కూడా ఎవరంటే టిఎన్ సదాలక్ష్మి. ఆ టిఎన్ సదాలక్ష్మి ఇక్కడ అధ్యక్షురాలుగా పనిచేసింది. అదేవిధంగా ఈ యొక్క సదస్సును ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే రావాడ సత్యనారాయణ. ఈయన తర్వాత కాలంలో ఉస్మాన్ సిటీకి వైస్ ఛాన్సలర్ ఎన్నికయ్యాడు. అంటే ఈ సమయానికి డిసి రెడ్డి, అంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమ కాలంలో డిసి రెడ్డి ఫస్ట్ ఉన్నాడు. డిసి రెడ్డి స్థానంలో వచ్చిన వ్యక్తి అంటే రావాడ డిఎస్ రెడ్డి, డి సదాశివరెడ్డి, డిఎస్ రెడ్డి ఇక్కడ ఆయన వీసీగా ఉన్నాడు. ఆయన పదవి కాలం అయిపోయిన తర్వాత ఈయన అధికారంలోకి వచ్చాడు రావాడ సత్యనారాయణ. అప్పుడు ఈయన మామూలు ప్రొఫెసర్, ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉండి సదస్సుని ప్రారంభించడం జరిగింది. ఈయన రావాడ సత్యనారాయణ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాలంలో వైస్ ఛాన్సలర్ అయ్యాడు. అదేవిధంగా ఈ సదస్సుని నడపడానికి గల కారకుడు ఎవరంటే మల్లికార్జున అనే విద్యార్థి. ఈ సదస్సులో మొట్టమొదటిసారిగా 9 జిల్లాలతో కూడినట్లు ఒక చిత్రపటాన్ని ఆవిష్కరించారు. 9 జిల్లాలతో కూడిన చిత్రపటం. ఎందుకంటే 78లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది కాబట్టి 69 ఉద్యమ కాలంలో 9 జిల్లాలు ఉన్నాయి. ఆ 9 జిల్లాల ఒక పొలిటికల్ మ్యాప్ ని ఈ యొక్క సదస్సులో ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరించిన వ్యక్తి ఎవరంటే మనకు టి పురుషోత్తమరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే టి పురుషోత్తమరావు తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తే దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే జర్నలిస్టులు ఈవి పద్మనాభన్, ఆదిరాజు వెంకటేశ్వరరావు, మునీర్ జమాల్ అనే ఒక వ్యక్తి నడిపిన ఒక పత్రిక లీడర్ అనే ఒక పత్రిక. అలాగే ఈవి పద్మనాభన్ నడిపిన ఒక పత్రిక ఏమిటంటే ఫ్లాష్ అండ్ ఫెలోమన్ అనే పత్రిక. ఫ్లాష్ అండ్ ఫెలోమన్ ఈవి పద్మనాభన్, మునీర్ జమాల్ లీడర్ అనే పత్రిక. అదేవిధంగా ఆదిరాజు వెంకటేశ్వరరావు ఆ సమయంలో ఆంధ్ర భూమి విలేకరు కూడా పనిచేశాడు. ఈ యొక్క జర్నలిస్టులు అనే వాళ్ళు తయారు చేసిన చిత్రపటాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ సభలో ఎస్బి గిరి గాని మిగతా వ్యక్తులు కూడా ఇక్కడ ఆవేశపూరితంగా ప్రసంగించి ఈ యొక్క జనానికి ఉద్యమ కోణాన్ని కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ నేనే మొట్టమొదటిసారిగా పోటీ తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసినటువంటి శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి క్విట్ తెలంగాణ నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాగే రుద్రసేన అనే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన ప్రయత్నం చేశారు. రుద్రసేన కానీ ఆ రుద్రసేన తర్వాత కాలంలో పనిచేసే సందర్భాలు మనకు కనపడవు. ఒక రుద్రసేన ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అదేవిధంగా ఇక్కడ క్విట్ తెలంగాణ నినాదించింది ఎవరంటే శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి కూడా క్విట్ తెలంగాణ విద్యార్థి ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏమని తీర్మానం చేశారంటే ఇక్కడ నుంచి మేము కళాశాలకు గాని పాఠశాలకు గాని వెళ్ళము అనే ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం మేరకు వాళ్ళు 69 మార్చి 11న ఒక నిరవధిక సమ్మెను విద్యార్థులు అనే వాళ్ళు కాలేజీలను పాఠశాల మొత్తం బహిష్కరించి ఒక నిరవధిక సమ్మెను మొదలుపెట్టారు. ఆ నిరవధిక సమ్మె సెప్టెంబర్ నెల వరకు దాదాపుగా 6 నెలల పాటు కొనసాగింది. 69 ఉద్యమ కాలంలో ఏ పాఠశాల గాని ఏ కాలేజీ గాని ఏది కూడా 6 నెలల పాటు పనిచేయకుండా మూసే సందర్భాలు కూడా మనకు కనబడతాయి. కాబట్టి అభ్యర్థులను గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక రెడ్డి హాస్టల్ సంబంధించిన ముఖ్యమైన ప్రాథమిక అంశాలు. అదే మరికొన్ని అంశాలు చూసినప్పుడు మనము కొర్రపాటి పట్టాభిరామయ్య అనే ఒక ఆంధ్ర వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ సిపిఐ ఎమ్మెల్యే, ఈయన మద్రాసు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసము దాదాపు 12 రోజుల పాటు మార్చి 2వ తారీఖు నుంచి మార్చి 12వ తారీఖు వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. చివరికి ఆయన తీసుకుపోయి హాస్పిటల్లో పడేయడం కూడా జరిగింది. కాబట్టి కొర్రపాటి పట్టాభిరామయ్య ప్రత్యేక రాష్ట్రం కోసం దీక్ష చేసిన ఆంధ్ర వ్యక్తి కొర్రపాటి పట్టాభిరామయ్య అనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 69 ఉద్యమ కాలంలో మరొక చిన్న అంశం ఏమిటంటే మార్చి 17వ తారీఖు నాడు విద్యార్థులు అనే వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా జరుపుకున్నారు. అదేవిధంగా ఉద్యోగులు అనే వాళ్ళు పోరాట దినంగా జరుపుకున్నారు. ఉద్యోగులు పోరాట దినం, విద్యార్థులు ప్రజాస్వామ్య పరిరక్షణ దినం మార్చి 17వ తారీఖు. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవచ్చు ఈ యొక్క ప్రాథమిక అంశాన్ని. అదేవిధంగా మనకి ఇలా ఉద్యమాలు మొదలవుతున్న నేపథ్యంలో మనకు మార్చి నెలలో కొన్ని సంఘటనలు కూడా కొనసాగినాయి. ఇక్కడ జీవో నెంబర్ 36 నేపథ్యంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో కొంతమంది వ్యక్తులు కేసులు వేశారు. ఇలా మార్చి 28వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జీవో నెంబర్ 36 చెల్లనేరదని, ముల్కీ నిబంధనలు చెల్లనేరవంటూ తీర్పిచ్చిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన కొనసాగింది. విద్యార్థులు అనేవాళ్ళు జమే ఉస్మానియా రైల్వే స్టేషన్ పైన దాడి చేస్తే అక్కడ నిప్పంటుకొని అలా ప్రమాదశాతం విద్యార్థులు దాంట్లో పడి కూడా ఇద్దరు విద్యార్థులు కూడా మరణించిన నేపథ్యాలు కనబడతాయి. కూడా అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జీవో నెంబర్ 36ని కొట్టివేసిన నేపథ్యంలో అలాగే ఉద్యమాలలో సరైన ప్రాతినిధ్యాన్ని నేను వహించలేకపోతున్నాను కాబట్టి ఇలాంటి తెలంగాణ ఉద్యమ వ్యతిరేక నేను పనిచేయలేను కాబట్టి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ మంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబుజీ. తర్వాత కాలంలో కేసీఆర్ గాని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు గాని ఎంపీలకు గాని అలాగే మంత్రులకు గాని ఒక రాజీనామాల బాటని చూపించిన వ్యక్తి అంటే కొండా లక్ష్మణ బాబుజీ. 69 ఉద్యమ కాలంలోనే ఆయన రాజీనామా చేశాడు.
చివరి వరకు ఒక తెలంగాణవాదిగా ఉన్నాడు. 2011లో 96 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో 2011లో అఖిలపక్ష మన ఈ సకల జనుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో నవంబర్ 1వ తారీఖు నుంచి 7 రోజుల పాటు ఢిల్లీలో కూడా ఆమరణ నిరాదీక్ష చేసిన వ్యక్తులు అంటే కొండా లక్ష్మణ్ బాబుజీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదే 1947లో నిజాం పైన కూడా బాంబు దాడి చేసి నాడు నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. 69 ఉద్యమ కాలంలో పాల్గొన్నాడు. 2000 సంవత్సరాల తరజన ఉద్యమంలో పాల్గొన్నాడు. కాబట్టి 3 తరాల ఉద్యమ నేత ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబుజీ కాబట్టి అబ్బడిలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇలా ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఉద్యమాన్ని అణచివేయడం కోసం పార్లమెంటులో 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది శ్రీమతి ఇందిరాగాంధీ. ఆ 8 సూత్రాల పథకం ఏమిటంటే 8 సూత్రాల పథకాన్ని వల్ల 69 ఏప్రిల్ 11వ తారీఖు నాడు 8 అంశాలతోటి తెలంగాణ ప్రాంత ప్రజలని మభ్య పెట్టడానికి ఏర్పాటు చేసిన పథకం 8 సూత్రాల పథకము. ఈ పథకంలోని అంశాలు మీకు పెద్దగా అడగకపోవచ్చు కాబట్టి ఒక తేదీని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 69 ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకము 8 సూత్రాల పథకము. ఆ పథకంలో భాగంగా 2 కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీల గురించి కూడా మనం చర్చించే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇది ఉన్నటువంటి ఒక ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి ఒక అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనం ప్రధానంగా మన గురుకుల ఎగ్జామినేషన్లో 1969 సంవత్సరము తెలంగాణ ఉద్యమ కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎవరని అడిగారు. రావాడ సత్యనారాయణ అనేది ఆన్సర్. అదేవిధంగా మనం ఇక్కడ 69 ఉద్యమాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు 69 ఉద్యమ కాలంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు. డిప్యూటీ సీఎంగా జేవి నరసింహరావు ఉన్నాడు. అలాగే ఇక్కడ మనకు కేంద్రంలో మొరార్జీ దేశాయ్ కూడా డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశాడు. కాబట్టి అలాగే కండూబాయ్ దేశాయ్ గవర్నర్గా పనిచేశాడు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 69 ఉద్యమ కాలంలో గవర్నర్ కండూబాయ్ దేశాయ్, ముఖ్యమంత్రి మన యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావాడ సత్యనారాయణ. ఈ యొక్క 3-4 అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు. అదే కాకుండా రావాడ సత్యనారాయణ వైస్ ఛాన్సలర్గా ఉండి ఉస్మానియా అంటే తెలంగాణ సమస్యలపైన ఒక సెమినార్ కూడా జరిపించడం జరిగింది వైఎంసీఏలో. అలాంటి సెమినారు తర్వాత అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆచార్యులతో పాటు అఫిలియేటెడ్ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కలిసి ఒక సెమినారు వైఎంసీఏ దగ్గర రావాడ సత్యనారాయణ ప్రారంభించడం జరిగింది. ఆ నేపథ్యంలో మనకు కేఎల్ రావు అండ్ నాగార్జున సాగర్ అనే అంశం పైన మనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా నాగార్జున సాగర్ లో జరుగుతున్న అన్యాయాల పైన ఒక వ్యాసాన్ని కూడా సబ్మిట్ చేసి నాగార్జున సాగర్ లో నీటి వాటా కేటాయింపులలో తెలంగాణకి ఎలా అన్యాయాలు జరిగాయి కూడా ఆయన వివరించే ఒక ప్రయత్నం చేశాడు. అది మే 20వ తారీఖున జరిగింది. 69 మే 20వ తారీఖున జరిగిన ఒక సంఘటన మన ఈ వైఎంసీలో జరిగిన ఒక సమావేశం కాబట్టి అభ్యర్థులు కూడా దీన్ని కూడా మనం చూడవచ్చు. మనకు మేడే డిమాండ్స్ డే అని అన్నారు తెలంగాణకు సంబంధించి. దీనికి నేపథ్యం ఏమిటి? ఆ తర్వాత ఉద్యమం ఏ విధంగా అదే రోజు నుంచి ఉద్యమం ఏ విధంగా హింసాత్మకంగా మారింది? అంటే ఇక్కడ మనం చూసినప్పుడు అంటే జనవరిలో మొదలైన ఉద్యమం మే నెల వస్తాలకు ఒక ఆకాశమంతా ఎగిసిపడే ఒక ప్రయత్నం జరిగింది. ఈ మేడే సందర్భంగా అంటే తెలంగాణ వాదులని అణిచివేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమ్మల్ని అణిచివేస్తున్నారు, మా హక్కులు లేకుండా మాకు స్వేచ్ఛ లేకుండా అణిచివేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తొలగించమని, ఇలాంటి ప్రభుత్వాలు మాకు అవసరం లేదని, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి డిమాండ్ తోటి మేడే సందర్భంగా ర్యాలీలు నిర్వహించి గవర్నర్కు మీ ఒక వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి వినతి పత్రం చేసుకున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయినప్పటికీ మేడే రోజు, ఇది ఒక కార్మికుల దినోత్సవం, ఈ రోజును మాత్రం మన యొక్క తెలంగాణ నాయకులు అనే వాళ్ళు ఒక డిమాండ్స్ డేగా కోరికల దినంగా మే 1వ తారీఖు నాడు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మనకు 2 ర్యాలీలు కూడా నిర్వహించారు. మరి వీళ్ళకున్న కోరికలు ఏమిటంటే, ఒకటి గవర్నమెంట్ని తొలగించాలి, కాసు బ్రహ్మానందని ముఖ్యమంత్రి తొలగించాలి, దాంతోపాటు రాష్ట్రపతి పాలన విధించాలి, ఉద్యమంలో గాయపడ్డటువంటి అమరవీరులకు సహాయం అందించాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఇంకా డిమాండ్లతోటి ఇక్కడ మేడే నిర్వహించడం జరిగింది. ఇక్కడ 2 ర్యాలీలు నిర్వహించారు. ఆ ర్యాలీ ఏంటంటే ఒకటి చార్మినార్ ర్యాలీ అంటారు, అలాగే ఇంకోటి సికింద్రాబాద్ ర్యాలీ అంటారు. ఈ చార్మినార్ ర్యాలీకి నేతృత్వం వహించిన వాళ్ళు 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు అంటే ఒక ఆయన మనకున్నటువంటి మల్లికార్జున్, అలాగే కేశవరావు జాదవ్, అలాగే మదన్ మోహన్, మల్లికార్జున్, కేశవరావు జాదవ్ అనే వాళ్ళు 3 చార్మినార్ ర్యాలీకి నేతృత్వం వహించారు. ఈ చార్మినార్ ర్యాలీని ఉద్దేశించి కేవీ రంగారెడ్డి ప్రసంగం చేశాడు. ఒక రాజకీయ కురువృద్ధుడు, 70 సంవత్సరాల యోధుడు, తెలంగాణ కోసమే పాటుపడిన వ్యక్తి. ఈయన యొక్క చార్మినార్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ చార్మినార్ ర్యాలీకి ప్రభుత్వం అనుమతించలేదు.
నిరసన అంటే పోలీసులు ఎక్కడెక్కడ నిర్బంధాలు పెట్టారు. కానీ నిర్బంధాలను కూడా తొలగించుకొని చార్మినార్ వద్ద ఒక 30,000 మంది గుమికూడడం జరిగింది. ఆ 30,000 మందిని ఉద్దేశించి కేవీ రంగారెడ్డి ఒక నినాదాన్ని ఇచ్చాడు. ఆయన ఏమంటే గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చి హై, గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చి హై, బానిస బతుకుల కన్నా మరణం మేలు, బానిసలు ఆంధ్ర వాళ్లకు బానిస బతుకుల కంటే చావడమే మేలు అని చెప్పేసి ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించాడు. ఆవేశపూరిత పరంగా ప్రసంగించిన నేపథ్యంలో ఈ యొక్క నినాదాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇచ్చిన నినాదం గులాంకి జిందగీసే మౌత్ అచ్చి హై, బానిస బతుకుల కన్నా మరణం మేలు అనే ఒక నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరిని అడగడానికి ఆస్కారం ఉంది. ఇది కేవీ రంగారెడ్డి ఇచ్చాడు. చార్మినార్ ర్యాలీ సందర్భంగా, మేడే సందర్భంగా, కోరికల దినం సందర్భంగా ఇచ్చిన నినాదం. అలా చార్మినార్ ర్యాలీ మొదలైంది. అది హింసాత్మకంగా మారింది. పోలీసుల మధ్య ప్రజల మధ్య ఒక రాళ్ల వర్షం కురిసింది. తూటాలు పేల్చారు, భాషవాయి గోళాలు పేల్చారు. చాలా మంది విద్యార్థులు, చాలా మంది తెలంగాణ వాదులు గాయపడ్డారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కూడా మరొక ర్యాలీ అనేది మొదలైంది. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన వాళ్ళు ఎస్బి గిరి మరియు సర్దార్ గౌతులచ్ అనే వాళ్ళిద్దరు కూడా ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు. ఇలా ఈ విధంగా ర్యాలీ మేడే ఒక ఘర్షణపూరితంగా జరిగి చివరికి గవర్నర్కి ఒక వినతి పత్రాన్ని అందజేస్తే ఆ వినతి పత్రం సందర్భంగా కాల్పులు జరిగి మరికొంతమంది కూడా మరణించిన నేపథ్యాలు కనబడతాయి. కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ హలో కాలర్ అవుతుందంటే లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి అమ్మా. సార్ థ్యాంక్ యూ సార్, మీ క్లాసెస్ చాలా బాగున్నాయి. నా డౌట్ ఏంటంటే అదే గద్దర్ గారు అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అది ఏ సభలో మొట్టమొదటిసారిగా పాడిరు? ఇంకొకటి ఏంటంటే మీరు అదే ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఇగురము దిమిస అనే పుస్తకాలు ఆవిష్కరించారు కదా, అవి రచించిన వాళ్ళు ఎవరో కొంచెం చెప్తారా సార్? అంటే ఇక్కడ మీరు 2 క్వశ్చన్లు అడిగారమ్మా. ఇది ఫ్రీడమ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 1997 జనవరి 19వ తారీఖు నాడు ఇక్కడ అశోక థియేటర్ పక్కనే జరిగినట్టు మొజంజాయి మార్కెట్ వద్ద సమావేశం నిర్వహించారు. ఫ్రీడమ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సభలో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానం అని చెప్పేసి గద్దర్ మొట్టమొదటిసారిగా పాట పాడాడు. ఆ పాట 97లో ప్రజల్ని ఉర్రూతొలగించిన ఒక పాట అమ్మా తెలంగాణ ఆకలి కేకల గానమా, ఈ ఒక అంశము. అలాగే మీరు మరొక క్వశ్చన్ అడిగారు. ట్యాంక్ బండు పైన ఉన్నటువంటి విగ్రహాలని సందర్భంగా వచ్చినటువంటి దిమిస ఇగిరం అనేది ఒక వ్యక్తి రాసినటువంటి కవితలు కావు. ఇది కొంతమంది వ్యక్తులు రాసినటువంటి సంకలనాలు, కవితా సంకలనాలు. అంటే వ్యక్తి పేరు చెప్పడానికి ఇక్కడ వీలు కాదు. అంటే ఇగురం అనే దాంట్లో ఒక 30-40 కవితలు ఉంటాయి. ఒక 30-40 మంది కవితలు రాశారు. అలాగే దిమిస అనే ఒక పుస్తకంలో కూడా కొన్ని కవితలు ఉన్నాయి. దాంట్లో 30-40 మంది కవితలు రాయడం జరిగింది. ఇవి ట్యాంక్ బండ్ పైన ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కాబట్టి మిలియన్ మార్చ్ నేపథ్యంలో వచ్చిన పుస్తకాలుగా గుర్తుపెట్టుకోవాలి, కానీ ఎవరు రాశారనేది మనకు పుస్తకంలో ఉండదు. ఎందుకంటే 30-40 మంది కలిసి రాశారు. కాబట్టి ఈ యొక్క సంకలనాలు, ఇవి కవితా సంకలనాలు, ఒక పుస్తకం కాదు, కవితా సంకలనం. కాబట్టి ఆ బిడ్డలు గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ 69 ఉద్యమంలో మరికొన్ని ప్రాథమిక అంశాలు చూసినప్పుడు 1969 ఉద్యమంలో విద్యార్థులు సమ్మె చేశారు కదా, ఆ సమ్మె నేపథ్యం ఎలాంటిది? అంటే సమ్మె అంటే విద్యార్థులు అనేవాళ్ళు సమ్మె చేశారు, ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మె చేశారు. ఉద్యోగుల సమ్మె 1969 జూన్ 10వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు 37 రోజుల పాటు సమ్మె కొనసాగింది. ఇలా ఉద్యమాలు పెద్ద ఎత్తున కొనసాగినాయి. కాబట్టి ఇక్కడ మనం ప్రాథమికంగా చర్చించే అంశాలు ఏంటంటే టైం లేదు. కాబట్టి ఇక్కడ మీరు అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ప్రాథమిక అంశాలు 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు. 8 సూత్రాల పథకం 69 ఏప్రిల్ 11వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. 8 సూత్రాల పథకం 69 ఏప్రిల్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తే 5 సూత్రాల పథకం 72 నవంబర్ 27వ తారీఖు 72 నవంబర్ 27వ తారీఖు నాడు ఏర్పాటు చేసిన ఒక పథకం ఏమిటంటే ఈ యొక్క 5 సూత్రాల పథకం. 6 సూత్రాల పథకం 73 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు 6 సూత్రాల పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ 3 సూత్రాల గురించి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని కమిటీలు చూసినప్పుడు 3 కమిటీలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కుమార్ లలిత్ కమిటీ. ఇది మనకు అఖిలపక్ష సమావేశంలో భాగంగా జీవో నెంబర్ 36లో భాగంగా అఖిలపక్ష సమావేశంలో భాగంగా కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది మిగులు నిధులపైన ఏర్పాటు చేయబడ్డ కమిటీ లలిత్ కుమార్ కమిటీ. దీని యొక్క లెక్క ప్రకారం 34,10,00,000 రూపాయలు మిగిలి ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు. మరో కమిటీ ఏంటంటే వశిష్ఠ భార్గవ కమిటీ. ఈ కమిటీ లెక్కల ప్రకారం ఏంటంటే 28,34,00,000 రూపాయలు మిగిలిపోయినాయి. కాబట్టి మిగులు నిధుల నేపథ్యంలో 2 కమిటీలు, ఒకటి లలిత్ కుమార్ కమిటీ, ఇంకోటి వశిష్ఠ భార్గవ కమిటీ. అదేవిధంగా మరో కమిటీ ఏమిటంటే మనకున్నటువంటి మరో కమిటీ యొక్క
అంటే ములికీ నిబంధనల నేపథ్యంలో కైలాసనాథ్ వాంచ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక 3 కమిటీలు గుర్తుపెట్టుకోండి, 3 సూత్రాల గురించి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రాథమిక అంశాలు కమిటీల గురించి. అదేవిధంగా మనకి ఈ ఉద్యమ కోణాన్ని మనం చూసే నేపథ్యాన్ని చూసినప్పుడు ఇక్కడ కొన్ని పార్టీలు ఉన్నాయి. 69 ఉద్యమ కాలంలో ప్రముఖంగా పనిచేసిన ఒక పార్టీ తెలంగాణ ప్రజా సమితి. తెలంగాణ ప్రజా సమితిని మదన్ మోహన్ ప్రారంభించాడు. దీనికి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఎస్బి గిరి, అలాగే ఎస్బి గిరి, టిఎన్ సదాలక్ష్మి, అదేవిధంగా మరి చెన్నారెడ్డి, అలాగే మదన్ మోహన్ అనే వాళ్ళు 4 అధ్యక్షులుగా పనిచేశారు. 69 ఉద్యమాన్ని నడిపిన ఒక పార్టీ ఏమిటంటే తెలంగాణ ప్రజా సమితి, ఒక ఉద్యమ సంస్థగా పనిచేసింది. తర్వాత 71లో జరిగిన ఎన్నికలలో కూడా 10 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కాబట్టి ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని వచ్చినప్పుడు దీన్ని వ్యతిరేకిస్తూ పోటీ తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేసిన ఎవరంటే శ్రీధర్ రెడ్డి ఏర్పాటు చేశారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ని ఏర్పాటు చేసిన ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబుజీ ఏర్పాటు చేశాడు. అలాగే ఒల్లూరి బసవరాజు అనే వ్యక్తి యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక ఎమ్మెల్యేల కూటమిని ఏర్పాటు చేశారు. ఈ 4 అంశాలు కూడా రాజకీయ పార్టీల నేపథ్యంలో కూడా అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. 3 కమిటీలు, 3 సూత్రాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ముఖ్యమైన తేదీలు అంటే మే 1వ తారీఖు డిమాండ్స్ డే, మే 17వ తారీఖు నాడు మృతువీరుల దినంగా జరుపుకున్నారు. అలాగే జూలై 12వ తారీఖు నాడు ఫ్లాగ్ డేగా జరుపుకున్నారు. జూలై 12 ఫ్లాగ్ డే. జూలై 10వ తారీఖు 68 జూలై 10, అలాగే 69 జూలై 10వ తారీఖు నాడు తెలంగాణ పరిరక్షణ దినంగా జరుపుకున్నారు. కాబట్టి ఒక ముఖ్యమైన తేదీలు. అలాగే సమ్మె అనేది 69 జూన్ 11వ తారీఖు నుంచి అలాగే జూలై 16వ తారీఖు వరకు 37 రోజుల పాటు సమ్మె అనేది కొనసాగింది. అలాగే ఉద్యమ కాలంలో మల్లికార్జున నాయక విద్యార్థి నేత విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ఆయన మొత్తం కూడా ఉద్యమాలకు నాయకత్వం చేసిన నేపథ్యాలు కనపడతాయి. కాబట్టి ప్రాథమిక అంశాలు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయండి. సమయం అయిపోయింది కాబట్టి సో అశోక్ కుమార్ గారు మీరు చాలా విషయాలు మా అభ్యర్థులకు మనకు 1956 పెద్ద మనసుల ఒప్పందం అయితేనేమి, తర్వాత 1956 పెద్ద మనసుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల 1969 సంవత్సరం యొక్క తెలంగాణ ఉద్యమం వచ్చిందని అని రకరకాల అంశాలతో కూడిన మీరే వాల్యుబుల్ సమాచారాన్ని మా అభ్యర్థులకు మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి ఇచ్చారు. కాబట్టి మీకు కృతజ్ఞతలు, నమస్కారం. ఇద్దరితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.